కర్నూలు నగర ఈడీగా గౌడ్ సంఘం వారి కార్తీక వనభోజనం కర్నూలు నగరంలోని మెడికల్ కాలేజ్ గ్రౌండ్ ప్రక్కన శ్రీ 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 పార్వతి నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో కర్నూలు నగర ఈడీగా గౌడ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. దినాప్నోతి సర్వం జయతి శతంగీ ప్రేమ సరదో వర్ధమో భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతమనంతం భవతి శతాయు పురుష శతేంద్రియ. అసలు మనశ్శాంతిగా కలిసి ఉంటే కలుగు సుఖం అనేటువంటి భావన కలిగి మనందరము ఏకతాటిపై ఉండాలని నా హృదయపూర్వకమైనటువంటి ప్రార్థనలు. చాలా చక్కగా మనకు ఎంత పవిత్రం అంటే శివరాత్రి, నవరాత్రి, సంక్రాంతి ఇలాంటి పర్వదినాలు, ఉగాది మొదలైన దినాలు ఎలా ఉంటావో ఈ యొక్క మనకు ఈరోజు అంత పవిత్రమైనటువంటి ఉసిరి చెట్టుతో పూజలు చేసి, ప్రార్థనలు చేసి, హోమాలు చేసి దీనికి తగిన దాన ధర్మాలు, సహాయము మన అనేటువంటి తోడుగా చేసిన వారికి అందుకే 1కి 100 రెట్లుగా మనకు అభివృద్ధి ఉంటుందనేటువంటి పరిశోధన జ్ఞానం చేయాలా. ఇదంతనూ బాగుంది. మనవాళ్ళు ధైర్యవంతులు, మనవాళ్ళు గుణవంతులు, మనవాళ్ళు చిన్న చిన్న సంఘాల్లో 1500 నుండి 2000, 3000, 4000, 5000 జనాల వరకు కనిపిస్తే మన గౌడ సంఘంలో మనకై, మన వారికై కలవాలా, ఆత్మీయ బంధము కలుపుకోపోవాలా. ఇక్కడ అందరూ కలిసి మంచి ముచ్చటించుకొని అన్నప్రసాదాలు, తీర్థ ప్రసాదాలు గైకొని పవిత్రమైన రోజు మనం ఒకరికొకరు కలిసి ఉండాలనేటువంటి పెద్దలు, ఋషులు, దేవతలు మనవాళ్ళు చేసిన సంప్రదాయకానికి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న జనాలు కనిష్టం 10వ వంతులో 2వ వంతు కూడా కనిపించకుండా ఉండేది చాలా బాధాకరంగా నాకు కనిపిస్తాం. కానీ మరలా ఇక్కడ ఉండేటువంటి పెద్దలైనా, కార్యకర్తలైనా మనవారు ఒక పద్ధతితో వేళ్ల సంఖ్య జనంలో నిలబడడానికి, కూర్చోవడానికి కూడా చోటు లేదనేటువంటి భావన కలిగి